గురుభ్యో నమః. గురుర్మూర్తి స్మరే నిత్యం, గురుర్నామ సదా జపేత్. న గురోరాజ్ఞం ప్రకుర్వితం, గురోరన్య నభవయేత్. అంటే ఆ సద్గురుమూర్తి స్వరూపమును నిత్యము మన మనసు యందు స్మరిస్తూనే ఉండాలి. ఎటు చూసిన సద్గురుమూర్తి స్వరూపమే అన్నట్లుగా మన మనసు అంత నిశ్చలమై ఆ సద్గురుమూర్తి రూపముతో మమేకము కావాలి. ఆ సద్గురుమూర్తి నామమును జపిస్తూనే ఉండాలి. అంటే నించున్నా, పడుకున్నా, లేచినా, తిరుగుతున్నా, తింటున్నా నిరంతరం ఆ సద్గురుమూర్తి జపము మన మనసు యందు జరుగుతూనే ఉండవలయును. పరమ సద్గురువులు ఏ రీతిగా మనకు ఉపదేశము ఇచ్చియున్నారో ఆ రీతిగానే మన జీవన విధానాలను గడిపే విధంగా ప్రయత్నించాలి. ఆ సద్గురుమూర్తి ఆజ్ఞతో జీవిస్తూ ఉండాలి. ఆ సద్గురుమూర్తి కంటే ఈ ప్రపంచంలో గొప్పది ఏదీ లేదు. ఆయన నామమునకు మించినది మరేది ఈ ప్రపంచమున తలంచనే కూడదు. అట్టి మనసుతో శిష్యుడు గురుమూర్తిని నమ్మిన, పూజించిన, జపించిన తప్పకుండా ఆ సద్గురుమూర్తి చెంతకే చేరతారు. జై సద్గురుదేవ.